నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండి అందరు ఇష్టపడే బంగాళదుంప మునక్కాయ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందైతే బండి పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకుందాం. నేనైతే 300 గ్రాములు బంగాళదుంపలు తీసుకున్నానండి. 2 మునక్కాయలు తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలండి. కొద్దిగా నూనె వేడెక్కుతామండి. నూనె అయితే వేడెక్కిందండి. ముందైతే ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి, 3 ఉల్లిపాయలు అండి, సన్నగా కోసుకున్నాను. చాలా సింపుల్గా వండేసుకోవచ్చండి. చూడండి, మునక్కాయలు అండి ఇలా కోసుకున్నాను. ఉండండి, ఇవి కూడా వేసుకుందాం. ఇందులో ఈ ఆలుగడ్డలు కూడా వేసుకుందామండి. బంగాళదుంపలు అన్నీ ఒకేసారి ఉడికిపోతాయండి. ఉల్లిపాయలతోటే ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం మనం ఇందులోకి. మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుందామండి. అలాగే పసుపు కూడా వేసుకుందాం. కొంత బాగా కలిపేసుకుందామండి. కలిసేలాగా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ముక్కలకి. ఇదైతే కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోయింది. మునక్కాయలు కడిగి బంగాళదుంపలు ఉల్లిపాయలతోటి ఉడికిపోతాయి బాగా. చూసారా, ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, కొద్దిగా మగ్గాయి కదండి, కొద్దిగా మగ్గాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కదా. ఇవన్నీ మగ్గేటప్పటికి బంగాళదుంపలు మునక్కాయలు కూడా కొద్దిగా మెత్తగా అవుతాయండి. ఉప్పు పసుపు బాగా ముక్కలు బాగా పడతాయండి ఇలా వండుకుంటే. కొద్దిగా ఉడకాలండి. చూడండి, ఇవైతే మగ్గాయండి అనిపిస్తుంది. రంగు కూడా మారిపోయాయి. చూసారా మునక్కాయలు. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి. తగినంత కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటాను కదండి, కొద్ది కారం తక్కువ వేసుకుంటాను. మీరు బాగా కారం తింటే కారం ఎక్కువ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. బాగా కొద్దిగా వేగనివ్వాలండి. కారం వేగితే వాసన పోద్దండి, కారం పచ్చి వాసన. ఇక్కడ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోద్ది. నూనె వేడిగా ఉంటుంది కదండి, వేగిపోద్ది తొందరగానే. అలాగా ఇప్పుడు మనం ఇందులోకి 1/2 కేజీ టమాటాలు అండి ప్యూరీ చేసుకొని వేసుకుందాం. టమాటాలు వేసుకుంటే మనకి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇలా కలిపేసుకొని నీళ్ళు మనకి నూనె తేలే వరకు వండుకుందాం. టమాటాలు బాగా ఉడుకుతాయి ఇప్పటికీ. చూడండి, అలా బుడగలు వస్తుంది. అలాగా దగ్గర కంటే ఇలా వండుకోవాలండి. ఇది కొద్దిగా ఉడకాలి మనకి. ఇప్పుడైతే ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 5 పచ్చిమిరపకాయలండి, నేనైతే 5 వేసుకుంటున్నాను. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకలేద్దాం. చూడండి, నూనెలో అయితే అవి ఉడికిన కదండి, దగ్గరికి అంటాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా పడుతుంది. ఇందులో నీళ్ళు వేసుకున్నామండి. చూడండి, గ్లాస్ వేసుకున్నాను. ఇంకొక 1/2 గ్లాస్ వేసుకుందాం. ఇంకొక 1/2 గ్లాస్ వేసుకున్నానండి. అంత బాగా ముక్కలు కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా ముక్కలు మెత్తగా ఉడుకుతాయండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముక్కలు మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి ఏ కూర అయినా సరే. నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మనం నూనెలో వండుకోవాలి, ముక్కల్లో నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని వండుకుందాం. చూడండి, ఇలా దగ్గర కంటే వండుకుంటే ఇలాగా
చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారా, మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా దింపేసుకొచ్చండి. ఇది బంగాళదుంపలు కదా, కొద్దిగా లాగేసుకుంటాయి నీళ్ళు. లేకపోతే ఇంకొద్దిగా దగ్గరగా వండుకోవాలంటే ఇంకొద్దిగా సేపు ఉంచుకుంటే దగ్గర పడిపోద్ది. కానీ చల్లారితే కొద్దిగా చిక్కగా అయిపోద్దండి కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.